విజయవాడకు వరదలు వచ్చాయి, బాగానే ఉంది. అయితే వరదలకు సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ అయింది, ఇది కూడా బాగానే ఉంది. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి, పోలీసులు వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి, ప్రైవేట్ బోట్లు, ప్రభుత్వ బోట్లు, ఇలా ట్రాక్టర్లని, బస్సులని, లారీలని ఎన్నో రకాలుగా జనాల్ని బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళకి భోజనం, నీరు, పాలు ఇలాంటివన్నీ అందించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే బయట ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి బాగా అందని, కొంతమంది లోపల ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డీప్గా లోపల ఎక్కడ ఉన్నటువంటి బాధితులకు అందలేదు. ఇది వాస్తవం, దీంట్లో మనం ఎటువంటి అభ్యంతరం అయితే ఏం లేదు. ఇది అందరూ చెప్పుకుంటున్నటువంటి అంశమే, దీని బాబు గారు కూడా ఒప్పుకున్నటువంటి అంశమే. చాలామందికి అందట్లేదు, దీనికి అధికారుల సమన్వయమే లోపమే దీనికి కారణం. అధికారులు సరిగ్గా వ్యవహరించాలి, బాధితులకు అన్నీ అందేలా చూడాలని చెప్పి ఆయన అధికారుల మీద సీరియస్ అవ్వటం కూడా జరిగింది. సో అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి జనరల్గా ఎవరైనా సరే కంపారిజన్ అనేది చేస్తూనే ఉంటారు. ఈ కంపారిజన్ అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇంకా వరద పూర్తిగా పోలేదు, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గి నీరు వెనక్కి వెళ్ళినాయి, మరలా నిన్న కొన్ని ప్రాంతాల్లో వెనక్కి వెళ్ళిన నీళ్ళు మళ్ళీ వచ్చినాయి అనేటువంటి వార్తలు కూడా విన్నాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాటర్ ఉంది, వాటర్ పూర్తిగా పోవటానికి కనీసం ఇంకొక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి ఇది 7వ రోజు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, వరద ముంపు నుంచి బయటపడినటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వీటిల్లో ముఖ్యంగా నిర్వర్తించాల్సింది పారిశుద్ధ్య కార్యక్రమాలు. వీటికి ఎవరిల్లు వాళ్ళు కడుక్కోక తప్పదు, ఇది కామన్ జరిగేటువంటిదే. గతంలో కర్నూలుకి వరదలు వచ్చినప్పుడు జరిగింది అదే. 2009లో కర్నూలుకి వరదలు వచ్చిన టైంలోనే రేపల్లకి, పెనుమూడి, పేటేరు, బట్టిప్రోలు, వెల్లటూరు ఈ మండలాలన్నీ మునిగినాయి. సో ఇక్కడ వరదలు వచ్చిన పరిస్థితుల్లో కూడా జరిగింది అదే. ఎవరిల్లు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, పేరుకుపోయిన బురదంతా ఎత్తిపోసుకోవాలి. కానీ ఇక్కడే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేవి నిజంగా హర్షించదగినటువంటి చర్యలు. ఎందుకంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తీసుకురావటం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందిని, ఫైర్ ఇంజన్లే తీసుకురావటం, వాటితోటి ఈ బురద ఇవన్నీ క్లీన్ చేయించటం, అలాగే పారిశుద్ధ్య కార్మికులతోటి ఈ బురద, చెత్త చెదరం ఇదంతా క్లీన్ చేయించటం. సో ఇవన్నీ కూడా ప్రజలకు నిజంగా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ చర్యలు అనేవి చాలా చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాధితుడు కూడా ఈరోజు దీన్ని హర్షిస్తున్నటువంటి అంశం. వారి సహాయం అందనప్పుడు అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాం మేము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వదిలేశారు, ఎక్కడో మేము లోపల ఉంటే కనీసం 2 రోజులు అవుతుంది మేము భోజనం చేసి, అసలు భోజనం కూడా వద్దు, తాగడానికి నీళ్ళన్నా ఇప్పించండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అదే వ్యక్తులు ఈరోజు చాలా బాగా ప్రభుత్వం మాకు సేవలు అందిస్తుంది, మా ఇల్లు కూడా వాళ్ళే కడిగి పెడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఈ రకంగా మాకు పనిచేయటం అనేది నిజంగా మేము ఎప్పుడూ కూడా గతంలో చూడలేదనే విధంగా మాట్లాడుతున్నటువంటి అధికారులు. అంటే క్యాడర్ అవ్వచ్చు, నేను దాని గురించి మాట్లాడలేదు, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులు అనే మాట పక్కన పెడితే ఉద్యోగులు అనుకోండి. సో మరి గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి, ఇది కూడా కంపేర్ చేస్తారుగా. గతంలో కూడా వరదలు వచ్చాయి, గోదావరి పొంగినప్పుడు కోనసీమ జిల్లాల్లో వరదలు వచ్చినాయి. మరి అప్పుడు జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? జనరల్గా ప్రభుత్వం పర్యవేక్షించటం, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం, అధికారుల్ని పంపించటం, నిత్యావసర సరుకులు అందించటం, ఇలాంటివన్నీ ఎక్కడైనా జరిగేవి. అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. కాకపోతే ముఖ్యమంత్రి స్వయంగా గ్రౌండ్లో ఉండటం, ఎక్కడో కూర్చుని ఫోనుల్లో మాట్లాడటమో, లేదంటే ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అది ఇది చెయ్యండి అని చెప్పటం కాదు. నేరుగా గ్రౌండ్లో ముఖ్యమంత్రి నుంచుని అధికారుల్ని పరుగులు పెట్టించటం, నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటుగా అన్ని రకాలైనటువంటి వాటిని దగ్గరుండి అన్ని చేయించటం. సో ఈ డిఫరెన్సే ప్రజలు ఈరోజు చూస్తున్నది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు కూడా రాలేదు, సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉండి ఆదేశాలు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అంతా ముంపు నుంచి బయటకు వచ్చేసి బురద అదంతా అయిపోయి అంత నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వెళ్ళి ఏక్కా బాగున్నావా, అన్న బాగున్నావా అని, తాత అవ్వ బాగున్నారా అని చెప్పి పలకరించి రావటమో లేదంటే ఏరియల్ సర్వే చేయటం, ఇదే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇది జగన్ నేర్చుకోవాల్సింది. మీరు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది
ఆ రోజుతోనే ప్రజలు మర్చిపోతారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఈ 2024 ఎన్నికలే. 2,00,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మేము వేసామని చెప్పి మీరు చెప్తున్నారు. సారీ, అయితే మరి ఇప్పుడు ఆ డబ్బులంతా ఎటుపోయినాయి, మరి ఎందుకు ఓట్లు పడలేదు అంటే ఈవీఎంల లోపాలు ఇంకోటి చెప్పేటువంటి రీజన్స్ ఏదైనా కావచ్చు, కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రజలు ఆదరించలేదు అనేది వాస్తవం. అది పూర్తి స్థాయిలోనా లేదంటే కొంతవరకునా అనే విషయం పక్కన పెట్టేసేస్తే, సో డబ్బు ఇస్తే మర్చిపోతారు, సహాయం చేస్తే గుర్తుపెట్టుకుంటారు. సో ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, నా అనుభవంతో నేను చేసి చూపిస్తానని చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి మాట ఇదే. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు కదా, అదే ఈ విషయంలో కనిపించినటువంటి అంశం. దీంతో పాటుగా జనరల్గా ఇలాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో వెహికల్స్ పాడైపోతాయి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. వీటికి ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పేది ఏంటి అంటే యాక్ట్ ఆఫ్ గాడ్, దీంతో మాకు సంబంధం లేదు. సో ఇన్సూరెన్స్ క్లైములు కూడా రావు. సో దీనికోసమే చంద్రబాబు మరలా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం అవటం, క్లైమ్స్ ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి, వాళ్ళు నష్టపోకుండా చూడండి అని చెప్పి వారికి చెప్పటం, వాళ్ళతో మీటింగులు పెట్టుకోవటం, బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకోవటం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది, కొన్నాళ్ళు వీటిని పోస్ట్ పోన్ చేయండి, ఈఎంఐల్ని ఆపండి అని చెప్పి అడగటం. సో ఇలాంటివి. సో ఇవే మేనేజ్మెంట్ అంటే, ఇదే ప్రభుత్వం చేయాల్సింది. ఎక్కడో కూర్చుని మాటలు చెప్తే అవ్వదు. మనం ఎంత చేసినా సరే గ్రౌండ్ రియాలిటీలో మనం ఉన్నామా లేదా అనేదే ప్రజలు చూస్తారు. అదే చంద్రబాబు చేస్తున్నాయి. ఇదే చంద్రబాబుకి జగన్కి ఉన్నటువంటి తేడా. ఇది గతంలో చేస్తుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇక నుంచైనా జగన్ తన పంధా మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.